హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు ఈ సండే నాడు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు వీడియో చేస్తున్నాను. మీరు ఆల్ఫబెటికల్ డిసీజెస్ అండ్ ట్రీట్మెంట్, నేచర్ క్యూర్ అండ్ ప్రివెంటివ్ సీక్రెట్స్, వీటి కోసం నేను వీడియో చేస్తున్నాను. వీటిలో నేను ఇప్పుడు ఏతో మొదలైంది. ఇంతకుముందు ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అండ్ నేచర్ క్యూర్ ప్రివెన్షన్ చెప్పాను. ఈరోజు ఆర్థరైటిస్ అండ్ అమీబియాసిస్ చెప్దాం. నెక్స్ట్ ఇంకా కొన్ని ఏతో ఉన్నాయి. ఇంకేమైనా ఏతో ఉంటే మీరు కూడా కామెంట్లో చెప్తే, మీకు సంబంధించిన ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మెన్షన్ చేస్తే నేను వాటి మీద కూడా వీడియో చేస్తాను. ఇప్పుడు ఏ సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బి స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం ఏలో ఆర్థరైటిస్ అండ్ అమీబియాసిస్ అనేది, దాని నేచర్ క్యూర్ అండ్ ప్రివెన్షన్ కోసం ఈరోజు తెలుసుకుందాం. ఆర్థరైటిస్, యాక్చువల్గా ఆర్థరైటిస్ చాలా టైప్స్ ఉన్నాయి. అందులో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఒక చిన్నపాటి కీళ్ళవి కీళ్ళు అనమాట. చిన్నపాటి కీళ్ళు ఎక్కువగా వాస్తే నొప్పి వస్తుంది అనమాట. నొప్పి పెడతాయి. దాన్నే రిమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే చేతి వ్రేళ్ళు, ఉదాహరణకి ఏంటంటే చేతి వ్రేళ్ళు, కాలి వ్రేళ్ళు జాయింట్స్, మడమలు, తర్వాత మోకాళ్ళు, ఇవన్నీ కూడా మోచేతులు, కాళ్ళు వాస్తాయి అనమాట. ఇవి మోచేతి, కాళ్ళు ఇవన్నీ వాస్తాయి. ఇదేంటంటే ఇది ఎక్కువగా ఉంటే దీనిగా స్త్రీల్లో ఎక్కువ ఉంటుంది. తర్వాతన పెయిన్ ఎక్కువ వస్తుంది. తర్వాత ఇంకా ఒకటే రిమటాయిడ్ ఆర్థరైటిస్, రెండోది ఆస్ట్రియో మైరైటిస్ అని ఉంది. ఆస్ట్రోమైరైటిస్ అంటే ఇంతకుముందు సమంతకి ఏదో వచ్చింది అన్నారు దీన్ని, హీరోయిన్. అదేంటంటే ఆస్ట్రియోమైరైటిస్ అంటే కీళ్ళకు చీమ్ పడుతుంది అనమాట. చీమ్ పడుతుంది. ఆ చీమ్ పడ్డాన్నే ఆస్ట్రియోమైరైటిస్ అంటారు. తర్వాత ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు బాగా ఉంటే, ఇది ఓల్డ్ ఏజ్ తర్వాత యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నాయిలే ఈ మధ్యన ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అనేవి. ఇదేంటంటే బాగా ఉంటే కీళ్ళని ఏంటంటే రోజు వేడి నీటితోటి కాపడం చేసి, తర్వాతన చల్లటి నీళ్ళతోటి ఒత్తితే అదేంటంటే ఆ స్టిఫ్నెస్ పోతుందనమాట. అలాగే కీళ్ళను మడవటం, చాపటం లాంటి ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఇలా మడవడం కాళ్ళని, మళ్ళీ ఇలా చాపటం, అలా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట 20 సార్లు. ఇలా చేస్తుండాలన్నమాట. చేస్తుంటే ఆ నొప్పి ఆటోమేటిక్గా తగ్గుతుంది. తర్వాత ఆసనాలు కూడా వేయాలి. ఆసనాలు, యోగా ఆసనాలు, రకరకాల యోసనాలు ఉంటాయి. ఆసనాలు, తర్వాత వాకింగు, స్విమ్మింగు, తర్వాత ఫిజియోథెరపీ, తర్వాత ఇలాంటివి చేస్తుండాలన్నమాట. బ్రిస్క్ వాకింగు ఇలాంటివి చేస్తుండాలి. తర్వాత యుకిన్లోజింగ్ స్పాండిలోసిస్, ఇది కూడా ఒక రకమైన ఆర్థరైటిసే. ఇదేంటంటే ఈ యుకింగ్ లోగిన్ అనేది అంటే యుకిన్ లోగిన్ స్పాండిలైటిస్. ఇదంటే వెన్నుపూస మెడ మీద కూడా వస్తుంటాయి స్పాండిలైట్స్. వీటంటే వెన్నుపూస, నడుము నొప్పి, వీటికి సంబంధించి అనమాట. ఈ వ్యాధిలో జాయింట్స్లో కార్టిలేజెస్, లెగమెంట్లు మెత్తగదనాన్ని కోల్పోతాయి అనమాట. మెత్తగా ఉండాలి అవి మెత్తదనాన్ని కోల్పోయి గట్టి పడతాయి. అలా గట్టి పడితేనే ఇది స్పాండిలైటిస్ వస్తుంది అనమాట. అది నొప్పి వస్తుంది. కాబట్టి అది యుకిన్ లోగిన్ స్పాండిలైటిస్. తర్వాతన గౌట్ ఆర్థరైటిస్ ఉంది. గౌట్ ఆర్థరైటిస్ అంటే మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ని సరిగ్గా విసర్జించకపోతే రక్తంలో యూరిక్ యాసిడ్ నిలువ ఉండిపోయి అవి ఈ జాయింట్స్ లాంటి స్ఫటికాలుగా ఏర్పడి అవి నొప్పి చేస్తాయి అన్నమాట. వీటిని కాలు బటన్ వేలు ఇలాంటి దగ్గర కూడా ఎర్రగా వాచిపోయి ఇలా అవుతుంటుంది అనమాట, యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల బ్లడ్లో. దీన్ని గౌట్ ఆర్థరైటిస్ అంటారు. ఇలాగా రకరకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు. అయితే గౌట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్యూరిన్ ఉండే ఆహారాలు, ఎక్కువగా ప్రోటీన్స్లో ప్యూరిన్స్ ఉంటాయి. ఆ ప్యూరిన్ ఉండే ఆహారాలు తినకూడదు. అవి ఏంటంటే మాంసము, చేపలు, చిక్కుళ్ళు, బఠానీలు, తర్వాత కాలీఫ్లవరు, పుట్టగొడుగులు, ఇలాంటి వీటిల్లో కొంచెము ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి. వీటిని తినడం మానేయాలి. ఆ యొక్క గౌట్ ఆర్థరైటిస్ తగ్గినంత వరకును. తర్వాత నేచురల్ రెమెడీస్ ఏంటంటే దీనికి
ప్రివెంట్ ఆర్థరైటిస్ బై లుకింగ్ లుకింగ్ అవర్ బాడీ వెయిట్‌లెస్. అంటే వెయిట్ కొంచెం తగ్గాలండి. మనం వెయిట్ మన బాడీ మీద పడితే, మన బాడీ వెయిట్ ఆ మోకాళ్ళ మీద పడితే, అది ఆ బరువుకి అదేంటంటే ఆ మోకాళ్ళు కొంచెం వాస్తాయన్నమాట. నొప్పి పెడతాయి. సో, మనం ఏంటంటే అది యొక్క వెయిట్‌ని తగ్గించుకోవాలి. బాడీ వెయిట్‌ని. అలాగే కట్ డౌన్ ఆర్ అవాయిడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ పొటాటోస్, టమాటోస్, తర్వాత చాక్లెట్స్, ఇలాంటి కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఇలాంటివి. ముఖ్యంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి పొటాటోస్, తర్వాత సాచురేటెడ్ ఫ్యాట్స్ కొన్ని ఉంటాయి. ఘీ ఇలాంటివి. తర్వాత టమాటోసు, తర్వాతన ఈ కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకున్నా సరే ఈ యొక్క ఆర్థరైటిస్ ఎక్కువవుతుంది. సో, సాచురేటెడ్ ఫ్యాట్స్ అవాయిడ్ చేయండి. తర్వాతన రా మనం రా ఫ్రూట్స్, వెజిటబుల్స్, తర్వాతన లీఫీ గ్రీన్ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి తీసుకుంటున్నారు. హోల్ గ్రెయిన్స్ ఏంటంటే మెగ్నీషియాన్ని ఇస్తాయి, సెలీనియాన్ని ఇస్తాయి అండ్ విటమిన్స్ ఏ, బి, సి, డి, ఈ అలాంటి విటమిన్లు ఉన్నటువంటి ఫుడ్డు తీసుకోవాలి. అలాగే సెసమే సీడ్స్. సెసమే సీడ్స్ వీటిలో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. తోటకూర, సెసమే సీడ్స్, పాలకూర ఇలాంటి వీటిలో అంటే పాలలో ఎక్కువ ఉంటుంది అంటారు. పాలలో కంటే నాకు అడిగితే నువ్వుల్లోనే ఎక్కువ ఉంటుంది. సెసమే సీడ్స్ అంటే నువ్వులు. నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది. ఈ నువ్వు లడ్డూలు ఇలాంటివి తీసుకుంటుండండి. ఇలాంటి రోజు తీసుకుని ఉంటే ఇప్పుడు బ్లడ్‌లో ఉంటప్పుడు ఏంటంటే ఎముకలు కొంచెం కొంచెం అరుగుతుంటాయి. మనం వాకింగ్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు దానివల్ల ఏంటంటే అది రోజు రోజు మనము కాల్షియాన్ని అందిస్తుంటే ఆ బోను స్ట్రెంత్ పెరుగుతుంటదనమాట. అలాగే డి విటమిన్ ఎండలో కాసేపు ఒక 10 నిమిషాలు, 20 నిమిషాల్లాగా ఉండి ఈ కాల్షియం అబ్సార్ప్షన్ చేస్తే కాల్షియం అంటే ఈ నువ్వులు ఇలాంటివి తీసుకొని ఎండలో కాసేపు ఉంటే డి3 విటమిన్ తయారవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ కాల్షియం అబ్సార్ప్షన్ బాగా జరుగుతుంది. తర్వాత నిమ్మకాయ ఇలాంటివి తీసుకున్నామనుకోండి, లెమన్ వాటర్ ఇలాంటివి అది కాల్షియం బ్లడ్‌లో అది బోన్స్ అబ్సార్ప్షన్ చేసుకుంటాయి. సో, అలాంటి తర్వాత నీ రీప్లేస్‌మెంట్స్ ఆపరేషన్స్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఇవి నేచురల్. అది నీ రీప్లేస్‌మెంట్ అనేది ఎక్కువ పెయిన్ అయ్యి ఇదైతే గానీ అంత నాట్ రిక్వైర్డ్ అడిగితే. అంటే తప్పదు మరీ ఎక్కువ పెయిన్ అనుకుంటే డాక్టర్ కన్సల్ట్ చేసి చేసుకోండి. తర్వాత ఆహ్, న్యూట్రిషనల్ ఏంటంటే న్యూట్రిషన్ రెమెడీస్ ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి. ఈ ఆర్థరైటిస్ పోవాలి అంటే. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటి? లోపల వాస్తాయన్నమాట. బయటకెలా వాస్తాయి, లోపల అలా మన ఆర్గాన్స్ వాస్తాయి. అలాంటి వాచేటువంటి అలా వాయకుండా యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ఫుడ్స్ ఏంటంటే ఫ్యాటీ ఫిషు, ఏంటి సాల్మన్ను, తర్వాతన సార్డెన్ను ఇలాంటివి. తర్వాతన ఆలివ్ ఆయిలు, తర్వాత నట్స్ అండ్ సీడ్స్. న న నట్స్ అంటే ఈ వా ఇది వా వాల్‌నట్సు, ఆల్మండ్సు ఇలాంటివి తీసుకుంటాండి. ఫ్రూట్సు, వెజిటబుల్సు, బెర్రీసు ఇలాంటివి లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకుంటుండాలి. తర్వాతన అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ ఎక్సెస్, రెడ్ మీట్ అంటే మాంసము, రెడ్ మీట్ అనమాట. తర్వాతన ఈ యొక్క ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. తర్వాతన వాడాల్సింది ఏంటంటే టర్మరిక్. అందులో టర్మరిక్‌లో అంటే పసుపు టర్మరిక్ అంటే. ఈ పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఈ ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది, తగ్గిస్తుంది. తర్వాత అందుకని టర్మరిక్ తీసుకోవచ్చు. జింజర్ గూడా మంచి ఇదే. అది గూడా మైల్డ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. సో, జింజర్ అంటే అల్లం. అలాగే వాకింగ్, స్విమ్మింగ్, లైట్ వర్కింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఎట్సెట్రా చేస్తుండాలి. తర్వాతన యోగా రెడ్యూస్ స్టిఫ్‌నెస్ ఆఫ్ జాయింట్స్. స్టిఫ్‌గా ఉంటాయి, పట్టీస్ ఉంటాయి జాయింట్లు. అలా కాకుండా దాన్ని కొంచెము ఫ్లెక్సిబిలిటీ చేస్తుంది యోగా. యోగా ఆసనాలు. సో, ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా చేస్తుండాలి. తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ అవర్ బాడీ, జాయింట్స్. తర్వాత ఆహ్, ఇప్పుడు లూజింగ్ ఓవర్ వెయిట్ తగ్గాలి. బాడీ వెయిట్ తగ్గితే దాని మీద ఈ యొక్క నీస్ మీద ప్రెషర్ ఎక్కువ పడకుండా ఉంటుంది. తర్వాతన హీటు
హీట్ కోల్డ్ మసాజెస్ ఇవి ఇంపార్టెంట్ అండి. అంటే హీటు ప్యాకేజ్ చేస్తుండాలి. హీట్ పెట్టి వేడి నీళ్ళతోటి కొంచెం గోరువెచ్చని పెట్టి మన మోకాలు మన నొప్పులు ఉండే దగ్గర ఒత్తుండాలి. అలాగే స్టిఫ్‌నెస్ పోవాలంటే చల్లటి నీళ్ళలో పెట్టి ఒత్తుండాలనమాట. ఇవి పెయిన్ రిలీఫ్‌ని ఇస్తాయి. అలాగే విటమిన్ డి చెప్పాను. విటమిన్ డి ఫర్ బోన్ హెల్త్. బోన్ స్ట్రెంత్ చేస్తది విటమిన్ డి అండ్ కాల్షియం. సో, విటమిన్ డి, కాల్షియం చెప్పాను మీకు. నువ్వులు ఇలాంటివి వాడుతుండాలి. అది. తర్వాతన నేను తొందరగా తెలుస్తాను. ఎందుకంటే 10 నిమిషాల కంటే ఎక్కువైతే వీడియో లెంత్ ఎక్కువైతే మరీ బాగోదు చూడటానికి. అందుకని 10 నిమిషాల్లో క్లోజ్ అయిపోయినట్లు చూస్తాను. 10 నిమిషాల లోపలే. తర్వాత అమీబియోసిస్. అమీబియోసిస్ అంటే ఇది ఒక రకమైనటువంటి డయేరియా అనమాట. ఈజ్ అన్ ఇన్‌ఫ్ల ఇది దిస్ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై అమీబియోసిస్. అమీబియస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇటువంటి డయేరియాలు వస్తాయి. డయేరియా అంటే రక్త విరోచనాలు ఇలాంటివన్నమాట. తర్వాతన స్టొమక్ డిజార్డర్, డిస్కంఫర్టబుల్‌గా ఉండడం ఇలాంటివన్నీను. దీనికి నేచురల్ రెమెడీస్ ఏంటి? ఓరల్ హైడ్రేషన్. ఓరల్ హైడ్రేషన్ మనం కొంచెం నీరు ఎక్కువ తాగుతుండాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతుండాలి. ఎందుకంటే హైడ్రేట్‌గా ఉండాలి. డీహైడ్రేషన్ ఉండకూడదు. హైడ్రేట్‌గా ఉండాలి. ఎప్పుడు తడితడిగా ఉండాలన్నమాట హైడ్రేట్‌గా. తర్వాతన డ్రింక్ క్లీన్ వాటర్. మంచి నీళ్ళు తాగాలి మంచివి. చెత్త నీరు ఇలాంటివి తాగితే కొంచెం ఆటి వల్లనే అందులోనే అమీబియోసిస్ ఉంటాయి. సో, మంచి క్లీన్ వాటరు, కోకోనట్ వాటరు తర్వాతన ఇలాంటివి తీసుకోవాలన్నమాట. ఓరల్ హైడ్రేషన్. తర్వాత ప్రివెంట్స్ డీహైడ్రేషన్ ఫ్రమ్ డయేరియా. డీహైడ్రేషన్ లేకుండా మనం చేసుకోవాలి. చేస్తే అప్పుడు డయేరియా రాదు. పోతుంది. అలాగే ప్రోబయోటిక్ ఫుడ్స్ వాడాలి. ప్రోబయోటిక్ ఫుడ్స్ లైక్ ఏంటంటే యోగర్టు, కర్డు, బటర్ మిల్కు ఇలాంటివన్నీ తీసుకుంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో, మనం ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ తీసుకోవాలి. అలాగే గార్లిక్, టర్మరిక్ ఇవి కూడాను మే రెడ్యూస్ ఇన్‌ఫ్లమేషన్. గార్లిక్, టర్మరిక్ కూడా ఇందాక చెప్పాను. అవి రెడ్యూస్ చేస్తాయి. తర్వాత అవాయిడ్ ఆయిలీ, స్పైసీ ఫుడ్స్. ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తీసుకోకండి. అలాంటివి తీసుకుంటే డయేరియా ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో, అది తీసుకోకూడదు. యూజ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ మెయిన్. తర్వాతన ఆహ్, యాంటీ ఆహ్, పారా పారాసిటిక్ మెడిసిన్స్. యాంటీ పారాసిటిక్ మెడిసిన్స్ డాక్టరు ప్రిస్క్రైబ్ చేస్తాడు. అలాంటివి వాడుతుండాలి. ఓకే. ఇలాంటివి మీకు వాడితే ఈ యొక్క ఆర్థరైటిసు, ఈ అమీబియాసిస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, నా వీడియోనేంటంటే ఈ బలగా వీకెండ్ వీడియోస్‌ని లైక్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే యూట్యూబ్ కూడా ఇంకో 10 మందికి షేర్ చేస్తుంది. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సర్వేజన్ సుఖినో భవంతు. థ్యాంక్ యూ.